ఒక కుటుంబానికి ఒకటే సీటు. ఇది తెలుగుదేశం అధినేత కొంతమంది తెలుగుదేశం నేతలకే చెబుతున్న మాటగా జరుగుతున్న ప్రచారం. ఇందుకు తగ్గట్టుగా చాలామంది తెలుగుదేశం సీనియర్లకు చంద్రబాబు నుంచి నిరాకరణలు తప్పలేదనే వార్తలు వస్తున్నాయి. ఒక కుటుంబానికి ఒకటే సీటు లెక్క ప్రకారం టికెట్ పొందలేని కుటుంబాల్లో అరివీర టీడీపీ భక్తులు ఉన్నారంట. అవకాశం దొరికితే చాలామంది తెలుగుదేశం నేతలకు 2 నియోజకవర్గాల్లో సత్తా చూపించాలనే ఉత్సాహం ఉండనే ఉంది. అలాంటి వారందరినీ పక్కన పెట్టిన కనీసం 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన వారికి కూడా చంద్రబాబు తీరా ఎన్నికల సమయంలో జలక్కిస్తున్నారంట. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం, ధర్మవరం నియోజకవర్గం, ఈ రెండింటికి పరిటాల ఫ్యామిలీ ఇన్ఛార్జీలుగా వ్యవహరించింది. రాప్తాడుకు పరిటాల సునీత, ధర్మవరానికి పరిటాల శ్రీరామ్ ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గాన్ని బీజేపీకి వదులుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే సంగతి పక్కన పెడితే పరిటాల శ్రీరామ్కు చంద్రబాబు నాయుడు మరో ప్రత్యామ్నాయ నియోజకవర్గాన్ని చూపలేకపోయారు. పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లేదా హిందూపురం ఎంపీగానో అనంతపురం ఎంపీగానో ఎక్కడో ఒక చోట పోటీ చేయించిన శ్రీరామ్కు తగిన అవకాశం దొరికేది. పరిటాల రబీ రోజుల్లో జిల్లా టీడీపీ అంతా ఆయన కనుసన్నల్లో పనిచేసిందనే పేరుంది. అరివీర కమ్మవాళ్ళు కూడా పరిటాలను ధ్యానిస్తూ ఉంటారు. ఎక్కడో కృష్ణా జిల్లా కమ్మవాళ్ళకు కూడా పరిటాల రబీనే హీరో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న చేరిన వేమిరెడ్డి కుటుంబానికి ఒక ఎంపీ సీటు, మరో ఎమ్మెల్యే సీటు దక్కుతోంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్లో పనిచేసి అవసరార్థం టీడీపీలో చేరిన జేసీ కుటుంబానికే చివరికి అనంతపురం ఎంపీ టికెట్ దక్కుతుందనే ప్రచారము జరుగుతోంది. అదే జరిగితే వారికి 2 టికెట్లు దక్కినట్టే కదా. మరి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు జగన్ జేసీలే అది చేయించారని పరిటాల సునీతతో సహా తెలుగుదేశం నేతలు రోడ్డుకు ఎక్కారు, కేసులు పెట్టారు. మరి మొన్నటి వరకు 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించిన పరిటాల కుటుంబం కన్నా జేసీ ఫ్యామిలీనే చంద్రబాబుకు ఎక్కువైనట్టుంది. చంద్రబాబు ఎటు పోతున్నాడో కమ్మవాళ్ళలో కూడా సందేహం రేపుతున్న అంశాలివి.